హలో అండి. మొన్న ఒక కొటేషన్ చదివాను. ఒక పెద్ద ఆయన పెట్టారు. ఒక తమ్ముడు పెట్టాడు. ఒక పెద్ద ఆయన చెప్పిన మాటను ఒక తమ్ముడు పెట్టాడండి. ఏమనంటే, కడుపు నిండిన వాడికి భోజనం పెట్టిన, సముద్రంలో వర్షం పడిన, ధనవంతుడికి ఇచ్చిన బహుమానాన్ని, నిజాయితీ లేని ప్రేమని, దట్ హద్దులు లేని స్నేహాన్ని, పగటిపూట పెట్టే దీపాన్ని, ఇవన్నీ వృధా 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 అని చెప్పారండి. అది ఏంటా అని ఒక నిమిషం నేను కూడా ఆలోచించాను. అర్థం కావాలి కదండి, చదివిన మాటలు అర్థం చేసుకున్నానండి. అంటే నాకు తెలిసిన రేట్లో ఇదే నిజమని నేను చెప్పట్లేదు. మీకు ఇలా కాదమ్మా, ఈ మాటకి ఇలా అర్థం వస్తుంది అంటే అది నాకు మెసేజ్ రూపంలో పెట్టండి, కామెంట్ రూపంలో, ఓకేనా? నిజమే, భోజనం చేసేస్తారు. మనమైనా అంతే కదండి, భోజనం చేసేస్తాం, కడుపు నిండిపోతుంది. తర్వాత ఎవరో పంచపక్ష పరవన్నాలు రండి భోజనం చేద్దాం అనాలి, చికెన్ బిర్యానీ ఏదో పెట్టినా మనకి పెద్ద ఎక్కదో తినేసామండి అంటాం. లేదంటే భోజనం చేయకుండా వచ్చామనుకో, కొంచెం భోజనం టైము ఆకలిస్తుందో లేదా అబ్బా ఆకలితో ఉన్నాం అనుకోండి, భోజనం చేయలేదనుకోండి, వాళ్ళు ఏం లేకపోయినా అయ్యో వచ్చారా భోజనం చేయండి, ఏం కూర లేదు పెరిగేసి పెట్టేస్తాను, కొంచెం పచ్చడి పెరిగేసుకొని తినేద్దరు అని ఆ భోజనం తింటే కడుపు నిండిపోయినట్టు ఉంటుంది కదండి మనకి. నిజమే, ఆకలి తీరిపోయినవాడికి పెట్టిన భోజనం అనవసరం. ఆకలితో ఉన్నవాడికి పచ్చడి అన్నమైనా పెరుగన్నమైనా కడుపు నిండా తింటారు. అమ్మ చల్లగా ఉందమ్మా, మీరు చల్లగా ఉండండి అని ఆశీర్వదిస్తారు, పొగడతారు కాదు, ఆశీర్వాదాన్ని కోరుకుందమ్మా, ఓకేనా? అంటే చేసిన సాయానికి కోరుకోమనట్లేదు నేను, లాభాన్ని ఆశించమనట్లేదు, చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే, సముద్రంలో పడిన వర్షం వేస్ట్ అండి. నిజమే, సముద్రంలో పడ్డ వాన అదే ఉప్పుగా నీరు ఉంటుంది. ఆ తర్వాత ఈ నీరు అందులోకి చేస్తే ఉప్పు అయిపోవడం తప్ప మనకి తాగడానికి ఉప్పు నీళ్ళు కూడా పనికిరావు కదండి. అదే వర్షం బావుల్లోని నదుల్లోని పడితే మన చూరు కింద పడినా బకెట్ పెట్టుకుంటాం, ఒక చుక్క చుక్క పడిన, ఎందుకంటే ఆ నీళ్ళతో తోముకుంటే గిన్నెలు తెల్లగా మెరుస్తాయని. అందుకు సముద్రంలో పడిన వర్షం వేస్ట్ అన్నారు. అది ఎక్కడ పడినా ఆ నీరు దేనికో దానికి ఉపయోగపడతాయి. ఇది కూడా నాకు నచ్చిందండి. ఇంకోటి, ధనవంతుడికి ఇచ్చే బహుమానం వృధా అని చెప్పారు. నిజమండి, మనం ధనవంతులు అనగానే ఏముందంటే మన స్థాయిని మించి మనం కొంటామండి, వాళ్ళకి బహుమతి ఇవ్వాలని ఆలోచిస్తాం. కానీ అది వారికి ఎందుకు లెక్కల్లోకి రాకుండా వాళ్ళు పక్కన పెట్టేస్తారు. అదే బహుమానాన్ని మనం ఒక లేనివాడికి ఇవ్వండి, ఎంత అపురూపంగా చూసుకుంటాడు దాన్ని. ఎవరు వచ్చినా సరే వాళ్ళకి చూపిస్తారు, ఇది వాళ్ళు పలానా వాళ్ళు ఇచ్చారని. లేదా అది చూసినప్పుడల్లా మురిసిపోతారు, నాకు ఆ గిఫ్ట్ వాళ్ళు ఇచ్చారు, ఆ బహుమతి వాళ్ళు తీసుకొచ్చారు నాకు అని మురిసిపోతారండి. అంటే నేను చెప్తున్నాను, మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటుంది. అది నాకు ఒకరు ఇచ్చారు, నిజంగా గృహప్రవేశానికి. నేను చాలా మురిసిపోతానండి ఇప్పటికి దాన్ని చూసుకొని, వాళ్ళు ఇచ్చారు, పలానా వాళ్ళు ఇచ్చారని నేను మురిసిపోతానండి. అంటే అది అపురూపంగా చూసుకోవడంలో ఉంటుంది. అందుకే నేను చెప్తున్నాను అనమాట, మన ధనవంతుడికి ఇచ్చింది ఎంత ఇదైనా వేస్టే, పేదవాడికి చిన్న గిఫ్ట్ ఇచ్చినా వాళ్ళు అపురూపంగా చూసుకుంటారు అని. తర్వాత బంధనాలు లేని బంధం అండి. నిజమే, కట్టుబడి లేని బంధాలు అనవసరం అండి, అవి వృధానే. ఎందుకంటే ప్రేమ బంధనాలు తల్లి తండ్రి కుటుంబాన్ని పట్టుకొని ఉండలేని వాళ్ళకి బంధనాలు ఉంచుకోలేరండి. కుటుంబానికి కట్టుబడి ఉన్న వాళ్ళ దగ్గరే బంధం ఉంటుంది. ఆ బంధనాలు లేని బంధం వేస్ట్ అన్నారు చూడండి. నిజమే, ఎందుకంటే తల్లి తండ్రి అక్క చెల్లి అన్న తమ్ముడు భార్యాభర్త అని లేదనుకోండి, ఆ బంధం వేస్టే కదా. ఇంకోటి ఏంటంటే, పగటిపూట పెట్టే దీపం వృధా అమ్మ అన్నారు. నిజమేనండి, పగటిపూట పెట్టే దీపం వృధానే. ఏదో దేవుడి మీద ఒక దీపం పెట్టుకోవడం అది నేను తప్పు అనడం లేదండో, మళ్ళీ లక్ష్మి గారు ఇలా చెప్పారని అంటారు. పగటిపూట పెట్టే దీపం అంటే మనం అవసరం లేకపోయినా ఇప్పుడు ఎన్నో రకరకాల లైటింగ్స్ వచ్చాయి. ఆ లైటింగ్స్ ఎవరైనా రాగానే ఇంకో చూడండి, ఈ లైట్ కొన్నాను, 1,00,000 రూపాయలు పెట్టుకున్నాను, 2,00,000 పెట్టుకున్నాను, అవన్నీ వేసుకోవడం అయితే అనవసరం. చూపించుకోవడానికైనా అదే నైట్ టైం వేయండి, ఇల్లు అందంగా కనపడుతుంది, అలంకరించుకున్నట్టుగా చక్కగా భలే అందంగా ఉంది, వీళ్ళు ఇల్లు బాగుంది, భలే లైటింగ్గా సెట్ చేసుకున్నారు, బాగుందండి. ఏదో నైట్ పూట వేసుకున్నాం అనుకో, అప్పుడు అనిపిస్తుంది ఆకాశంలో నక్షత్రాల్లో మెరుస్తుంది ఇల్లు అని అనిపిస్తూ ఉంటుంది కదా. అది ఇంకొకటి ఏంటంటే, హద్దులు లేని స్నేహం అండి. నిజమే, స్నేహానికి కూడా కొంచెం హద్దుల్లో ఉంచాలి. అదేగా నేను అనుకున్నాను, హద్దులు లేని స్నేహానికి కూడా హద్దులు ఉండాలని.
ఉండాలండి. ఎందుకంటే పెరుగుట విరుగుట కొరకే అన్నారు కాబట్టి, మనం దాన్ని స్నేహాన్ని ఎంతవరకు మెయింటెనెన్స్ చేయగలుగుతాం అంతవరకే మెయింటెనెన్స్ చేయాలి. నిజమే. ఎందుకంటే ఆ తర్వాత ఇద్దరి మధ్య కొంచెం ఏమన్నా మాట మాట వచ్చి ఏమన్నా విభేదాలు రావచ్చు. ఆ తర్వాత స్నేహితులే శత్రువులు అవుతారంటారు కదా! స్నేహితులే అని కాదు, పోనీ శత్రువులు కాకపోయినా మన హద్దుల్లో మనం ఉన్నామనుకో ఎప్పుడు మాట మాట అనుకోకుండా ఉంటామండి. ఇంకోటేంటంటే నిజాయితీ లేని ప్రేమ అండి. నిజంగా ఈ పదం చదివాక నాలో కళ్ళలో నీళ్ళైతే వచ్చినాయండి. నిజాయితీ లేని ప్రేమ అంటే నిజాయితీ లేనిది అది తల్లిదండ్రుల దగ్గర ప్రేమ అవ్వచ్చు, పిల్లలు తల్లిదండ్రుల మధ్య ప్రేమ అవ్వచ్చు, భార్యాభర్తల మధ్య ప్రేమ అవ్వచ్చు. ఎవరి మధ్య ప్రేమ అయినా ప్రేమ అనేది నిజాయితీ లేకపోతే ఆ ప్రేమ వేస్ట్ అండి. ఆ మనుషులు కూడా ఉన్న మన దృష్టిలో